ఆలయ ప్రధాన అర్చకులతో వెంకటేశ్వరుడు నంబి నా కోసం నీరు తెస్తాడు, కాని అన్ని సేవలు అయిపోయాయని చెప్పు. అంతేకాకుండా ఇప్పటినింకా నా అభిషేకం కోసం నేను బాణం వేసిన చోటి నుండే నీళ్లు తీసుకురావాలి అని చెప్పాడట. అది విన్న తిరుమల నంబి, స్వామివారు నా సేవను అందుకున్నాడు, వచ్చింది సాక్షాత్తు వెంకటేశ్వరుడే అని తెలుసుకొని పరవశించిపోయాడట. ఆయన బాణం వేయగా ఏర్పడిన జలపాతమే ఆకాశగంగ. ఈ ఘట్టానికి సంకేతంగా ఆకాశగంగ తీర్థోత్సవం అని ఇప్పటికీ చేస్తారు. స్వామివారికి చేసే చాలా ఉత్సవాల వెనక ఎందరో భక్తుల చరిత్రలు ఉంటాయి. మనం విహారయాత్రగా కాకుండా భక్తితో తిరుమల దర్శనానికి వెళ్తే మన మనస్సుకి గొప్ప ఆధ్యాత్మిక భావన కలిగి తీరుతుంది. జయతు సనాతన. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఆర్షధ్వని ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. షేర్ చేసి, లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కమెంట్ చేయండి. నమస్తే.